కేవలం 7 ఏళ్ల వయసున్న మొహమ్మద్ యాసిన్ అనే ఈ పిల్లవాడికి రోడ్డు మీద వెళ్తుండగా పర్స్ ఒకటి దొరికింది. ఆ పర్స్ మొత్తం కూడా ఫుల్ గా డబ్బుతో నిండిపోయింది. వెంటనే ఆ పర్సును తీసుకుని దగ్గరగా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయాడు ఈ పిల్లవాడు. పోలీసు ఒక్కసారిగా ఆ పర్సన్ చెక్ చేస్తే దాదాపు 50,000 రూపాయలు ఆ పర్స్ లో ఉన్నట్టు చూశారు. అప్పుడు ఆఫీసర్ ఏంటంటే ఆ పిల్లవాడిని, నువ్వు తీసుకోవచ్చు కదా ఈ డబ్బులు, నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇచ్చావని చెప్పి అడగగానే నవ్వుతూ వచ్చిరాని మాటల్లో ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బులు నేను ఎలా తీసుకోగలుగుతానని చెప్పిన మాటలకి అక్కడున్న పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా షాక్ కి గురయ్యారు. వెంటనే పోలీస్ ఆఫీసర్ ఏంటంటే ఆ పిల్లవాడికి రివార్డ్ గా ఏదైనా ఇవ్వాలని చెప్పేసి నీకేం కావాలో కోరుకోమని చెప్పగానే, మీకు వీలైతే నన్ను రజనీకాంత్ గారితో కలవనిస్తారా అని చెప్పి అడగగానే పోలీసులు వెంటనే రజనీకాంత్ గారికి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పాస్ చేశారు. పిల్లవాడి గురించి తెలుసుకున్నటువంటి రజనీకాంత్ గారు స్వయంగా యాసిన్ ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన ఇంటికి పిలిపించుకుని ప్రతి ఒక్క పిల్లవాడు యాసిన్ లాగే మారాలని చెప్పేసి ఈ యాసిన్ యొక్క చదువు ఖర్చు మొత్తం కూడా ఇప్పటికీ కూడా రజనీకాంత్ గారే బేర్ చేస్తూ వస్తున్నారు. ఎవరో సంపాదించిన 50,000 డబ్బైనా సరే నాకొద్దు అనుకున్న క్యారెక్టర్ లక్షలు జీవితమే విలువ చేసేటటువంటి చదువునే గిఫ్ట్ గా ఇచ్చింది.